ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడలో ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన, మరి దీని ద్వారా ఎంతో మంది దీవించబడుతున్నారు. ఎంతో మంది జీవితాలు మరి మార్చబడుతూ ఉన్నాయి. చాలా మంది మరి జీవితాల్లో దేవుడు తన ఘనమైన కార్యాలను జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. గొప్ప సాక్ష్యాలు వింటున్నాం కదా. మరి ఈ నెల కూడా మే 28వ తారీఖు ఉదయం 9 గంటలకి జరగనే ఉన్న స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో కదలనై ఉన్నారు. తన ఆత్మ చేత మనల్ని నింపనై ఉన్నారు. తన నూతనమైన అభిషేకము చేత మనల్ని తాకనై ఉన్నారు. ఆమేన్. మన పాత రోత బ్రతుకులను ఆయన మార్చనై ఉన్నారు. ఏ విషయాల్లో విసిగిపోయి ఉన్నామో, ఏ విషయాల్లో భయంకరమైన శోధనని, ఏ విషయాల్లో భయంకరమైన పోరాటాలను అనుభవిస్తూ నెమ్మది, సమాధానం, సంతోషం లేక ఉన్నామో, ప్రతి విషయానికి దేవుడు మరి విడుదలను అనుగ్రహించనై ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి, తప్పక పాల్గొనండి. మేము సిద్ధపడుతున్నాం. మాతో కలిసి మీరు కూడా సిద్ధపడండి, రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మే 28వ తారీఖు ఉదయం 9 గంటలకి కందుకూరి కళ్యాణ మండపం అందు జిమ్ఖానా గ్రౌండ్స్ విజయవాడ. అనేకమైన అద్భుతమైన కార్యాలు దేవుడు మన మధ్యలో జరిగించనై ఉన్నారు. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏ సమస్యతో ఉన్నా పరిగెత్తుకుంటూరా, నీ సమస్యకి గొప్ప విడుదల దేవుడు అనుగ్రహించనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకింపబడిన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. చాలా అద్భుతకరంగా ప్రతిరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన దయగల మాటల ద్వారా, ఆయన సత్యమైన మాటల ద్వారా చాలా చక్కగా మనము మరి మన బ్రతుకులను మార్చుకుంటున్నాం. ఏది నిజమో, ఏది అబద్ధము, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా నీతిగా బ్రతకాలి, ఇలా అనేకమైన విషయాలను దేవుడు మనతో మాట్లాడుతూ మరి మనల్ని అద్భుతకరంగా నడిపిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆమె చాలా సంతోషం కదండి. అద్భుతకరమైన మాటలు. నా నామమున నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని నామములో మనం అడిగే వారిగా ఉండాలి అండి. ఎన్ని రోజులైంది అసలు ప్రార్థన చేయక, దేవునితో మాట్లాడక కదా. చాలా మంది అసలు నోరు తెరచి ప్రార్థన చేయరండి, అనగా మాట్లాడరు దేవునితో. కానీ కార్యాలు మాత్రం జరగాలి. ఎలా జరుగుతాయి? మనం మాట్లాడకుండా, ప్రార్థించకుండా, దేవుని అడగకుండా జరగాలి అంటే అది మన జీవితంలో మనం చూడలేమండి. చాలా రోజులు బట్టి ప్రార్థన చేసుకునే వాడిగా ఉంటూ, దేవుని మహిమపరచలేని వారిగా ఉంటూ, దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నావే, నిన్నేమనాలి? నీ కుటుంబాన్ని ఏమనాలి? ప్రియ సహోదర సహోదరి, చూడండి, అలాంటి వ్యక్తులుగా మనం ఉండద్దండి. ప్రతి విషయములో మనము దేని కొరకైతే బాధపడుతున్నామో, ఏ విషయంలో అయితే దిగులు పడుతున్నామో, ఏ విషయంలో అయితే చాలా బలహీనులుగా ఉన్నామో, దాన్ని బట్టి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. చాలా మటుకు ఎప్పుడు చూసినా సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటాం. అయ్యో ఎలా, ఏంటి కదా, ఆ సమస్యను దృష్టిలో పెట్టుకుంటాం. కానీ నమ్మదగిన దేవుడు నాతో ఉన్నాడు, ఆ నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా నా పట్ల సహాయం చేస్తారు, ఆయన నా పట్ల ఖచ్చితంగా బలమైన కార్యాలు చేయగల సమర్థుడైన విశ్వాసం ఉండదు కదా. ప్రార్థించని పెదవులు, విశ్వాసము లేని భక్తి దేనికండి? దానివల్ల మనం ఏమి కూడా సాధించలేము కదా. ఈ రోజున గర్భఫలాన్ని పొందుకోవాలి అన్నా, లేకపోతే ఉద్యోగాలు కావాలి అన్నా, ఆ సమస్యల నుంచి మనం విడుదల పొందుకోవాలన్నా, ప్రతి విషయంలో మనం దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో వాటి నుంచి మనము మరి ఆ సమస్యలు తొలగింపబడి మన జీవితంలో మరి మన జీవితం చక్కగా ఉండాలి అంటే, మన జీవితంలో దేవుని అడిగి పొందుకునే వారంగా ఉండాలి. ఆమె అసలు మందిరానికి రాము, ప్రార్థించము, మరి సహవాసము, దేవుని బిడ్డలతో సహవాసం ఉండదు. మరి ఏ విషయంలో మనము ఏది కూడా మనం పాటించము. దాని ద్వారా మనమే నష్టపోతాం కదా.
చూడండి, దేవుని సన్నిధానంలో బలమైన శక్తి ఉంది. దేవుని సన్నిధానంలో మరి అద్భుతం ఉంది. దేవుని నామంలో ఘనమైన కార్యాలు మనం చూడగలుగుతాం. ఈ రోజున ఏ విషయంలో బాధపడుతున్న నోరు తెరిచి ప్రార్థించడం మొదలు పెట్టండి. అన్న దేవుని సన్నిధిలో తన సమస్యను బట్టి ప్రార్థించింది, అడిగింది, దేవుని అడిగి గోజాడి దేవుని సన్నిధిలో పొందుకుందండి. ఆ రీతిగా మనము కూడా మరి ఉన్నప్పుడు మనం దీవించబడతాం. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో దిగులు పడుతున్నా, ఏ విషయంలో చాలా భయంకరమైన శోధన అనుభవిస్తున్నా, దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ రండి. దేవుని సన్నిధానంలో నీవు నోరు తెరచి ఏదైతే అడుగుతావో అది దేవుడు అద్భుతమైన రీతిలో నీ జీవితంలో ఇవ్వబోతూ ఉన్నారు. ఆమె విశ్వాసంతో ప్రార్థన జీవితంతో అడుగు, కనిపెట్టి ప్రార్థన చేయి. దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరిగించనే ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దామా? ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. చక్కనైన రీతిలో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో అయా ఎదుగోండి నడిపిస్తూ ఉన్నాయి. ఉదయకాల సమయంలో నూతనమైన కృపలోనికి అయా మేము నడిపించబడుతున్నాం. అందుని బట్టి మీకు మహిమ. ఇన్ని రోజులు ప్రభా మీకు దూరంగా ఉన్న మా జీవితాలు మేమేమి సాధించలేం. మీతో మీకు దగ్గరగా ఉండి మేము ప్రభా ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయాన్ని బట్టి ప్రార్థించే వారిగా మమ్మల్ని లేవనెత్తండి. అయా సహాయం చేయండి. అయ్యా కృప చూపించండి. ఎంతో మంది ప్రజలు మీకు దూరంగా జీవిస్తున్నారు, వ్యతిరేకంగా జీవిస్తున్నారు, చేయరాని పనులని చేస్తూ మీ నామాన్ని అవమానపరుస్తూ ఉండగా ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. వారి జీవితాల్లో మార్పు కలుగును కాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. అయా ఎదుగోండి, మిమ్మల్ని విడిచిపెట్టి మా జీవితంలో అయా గొప్ప కార్యాలు మేము చూడగలగా ప్రభా చూడాలి అంటే అది మా జీవితంలో మా వల్ల కాదయ్యా. ఉదయకాల సమయంలో సహాయం చేయండి, మమ్మల్ని సరిచేయండి, అద్భుతం జరిగించండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో బలమైన కృపను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. అడిగి పొందుకునే వారిగా లేవనెత్తండి. ఏ విషయంలో బాధపడుతున్న, ఏ విషయంలో ఇబ్బందిగా ఉన్న వారి జీవితంలో మొదటిగా వారి జీవితంలో మీకు స్థానం ఇచ్చే వారిగా ప్రభా లేవనెత్తబడును కాక అని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఆటంకాల పైన విజయం, ప్రతి పోరాటాల పైన విజయం, ప్రతి ఇబ్బందుల పైన విజయం గొప్పవారగును కాక. మా ప్రియులందరూ మేమందరం గొప్పవారం అవుతాము కాక. బ్లెస్ చేయండి అయ్యా. మీరే సహాయం చేయండి. ఉదయకాల సమయంలో అయ్యా మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, అయ్యా చాలా భయంకరమైన శోధన మధ్యలో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అలాగే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినమున ప్రతి సేవకుని, ప్రతి సంఘాన్ని, ప్రతి విశ్వాసుని అయా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ పరిచర్య బలముగా జరుగును కాక అని ప్రార్థన చేస్తున్నాం. అద్భుతం జరిగించమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.